భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఊర్కంబాడు మండలం సారపాక గ్రామంలోని ప్రభుత్వ పథకాల అమలు తీరును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు స్టిచ్చింగ్ చేస్తున్న సెంటర్ ను ఆయన సందర్శించారు. అనంతరం కలెక్టర్ అక్కడ పనిచేస్తున్న మహిళలతో మాట్లాడుతూ వారికి సలహాలు సూచనలు ఇచ్చారు. డిజైన్ కావాలి. సో డిజైన్ చేయించాలంటే ఇప్పుడు ఆల్రెడీ కాజా మెషిన్ బటన్ మెషిన్ తెచ్చారు కదా, ఆ సిఎన్సి ఎంబ్రాయిడరీ ఉంది వాళ్ళ దగ్గర. అది కూడా ఈ గ్రూప్ తెచ్చేస్తుంది. అంతా వీళ్ళకి స్తోమత తెలివి కష్టపడే ఉద్దేశం కూడా ఉంది. అది వచ్చింది అనుకోండి, వీళ్ళు ప్యాటర్న్ బ్లౌజెస్ తయారు చేయవచ్చు ఫాస్ట్గా. అది ఒక నెక్స్ట్ లెవెల్కి పోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ అది జిల్లాలోనే అవకాశం ఉంది. ఈ హబ్ నుంచి ఉన్న మహిళలకి ఆ నవా వాళ్ళకి మాట్లాడి మనం ఎక్స్పోజర్ విజిట్ చేపిద్దాం. సో ఇది అందరికీ అవగాహన కల్పించండి. ఈ సీజన్ అయిన తర్వాత, ఈ సీజన్లో మనం బిజీ ఉంటాము. ఇది అందరిది అయిన తర్వాత మీరు ఆ మహిళలు ఒక 4-5 పోయి ఆ సెంటర్కి పోయి ఆ మషిన్ ఎట్లా పనిచేస్తుంది ఈ పట్టి పుట్టి ఇవన్నీ ఉండేది కదా లాస్ట్ ఇయర్. ఇది గర్ల్స్ టాప్ రాలేదు. టాప్ క్లాత్ వచ్చేసి 1 డేస్లో వస్తుంది. ఇది బాగా మంచిది. కొంచెం వాడి పుట్టే మన తీసుకున్నా సార్.